ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శించిన పాకిస్తాన్ ఆటగాళ్లపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా వారిపై భారత క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈమెయిల్ రూపంలో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. పాక్ ప్లేయర్లు హారిస్ రహూఫ్, ఫర్హాన్ నుంచి లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వారు ఇవ్వని పక్షంలో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది. సో భారత మ్యాచ్లో పాక్ బ్యాటర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గంజా చూపిస్తూ హావభావాలు ప్రదర్శించాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చేష్టలకు పాల్పడటం విమర్శలకు దారితీసింది. తన సెలబ్రేషన్స్ ను ఫర్హాన్ సమర్థించుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికప్పుడు అలా సంబరాలు చేసుకున్నా బయట ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని వ్యాఖ్యానించాడు. ఇక హారిస్ రౌఫ్ అయితే ఏకంగా జెట్ ఫ్లైట్లు కూలినట్లు 6-0 అని సైకిల్ చూపించాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు చెందిన 6 ఫైటర్ జెట్ విమానాలను తమ సైన్యం కూల్చేసిందని పాక్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. దానిని గుర్తు చేసేలా హారిస్ చేష్టలు ఉన్నాయనేది ప్రధాన విమర్శ. ఇక భారత ఓపెనర్లో అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్తో వాగ్వాదానికి దిగాడు. పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తన సోషల్ మీడియా ఖాతాలో క్రిస్టియానో రొనాల్డో చేసిన ఫ్లైట్ హావభావాలను పోస్టు చేశాడు. రొనాల్డో వేరే అర్థం వచ్చేలా చేశాడని, మీరు మాత్రం భారత్పై ఆక్రోశం వెళ్లగక్కారని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.